నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి ఎన్నికైన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ ఆయనతో తొలిసారి భేటీ కావడం సర్వత్రా ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఇరువురు ప్రపంచ నేతల మధ్య ద్వైపాక్షిక అంశాలపై చర్చలు కూడా జరిపారు. పన్నులు, వలసలు, ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం ఇలాంటి కీలక అంశాలపై ప్రధానంగా చర్చించారు. ఇక ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నటువంటి ఇరు దేశాధినేతలు చాలాసేపు ముచ్చరించుకున్నారు. మిమ్మల్ని చాలా మిస్ అయ్యా అంటూ కూడా మోడీతో వ్యాఖ్యానించిన ట్రంప్, నాకు కూడా మిమ్మల్ని చూడడం ఆనందంగా ఉందని బదులిచ్చారు ప్రధాని మోడీ. ఈ సమావేశం అనంతరం ఇరువురు నేతలు మీడియాతో మాట్లాడారు కూడా. అయితే భారత్కు మోడీ లాంటి నాయకుడు ఉండడం గర్వకారణమని, మోడీ తనకు మంచి మిత్రుడని ట్రంప్ ఈ సందర్భంగా అన్నారు. ఇక రానున్న 4 ఏళ్లు తమ స్నేహాన్ని కొనసాగిస్తామన్న ట్రంప్, భారత్ అలాగే అమెరికా కలిసి ఉండడం చాలా చాలా ముఖ్యం అన్నారు. తాము ఎవరిని ఓడించాలనుకోవట్లేదని, మంచి చేయాలని చూస్తున్నామని, అమెరికా ప్రజల కోసం అద్భుతంగా పనిచేశామన్నారు. ప్రపంచంలో ఏ దేశానికి లేని విధంగా తమకు ఆయిల్, గ్యాస్ వనరులు అందుబాటులో ఉన్నాయని, అవి భారత్కు కావాలన్నారు. భారత్కు F-35 యుద్ధ విమానాలు విక్రయిస్తామని, ఈ ఏడాది భారత్కు మిలిటరీ ఉత్పత్తులు విక్రయాలను కూడా పెంచుతామన్నారు. ఇక F-35 స్టెల్త్ ఫైటర్ జెట్స్ అందులో భాగమని ఆయన పేర్కొన్నారు. అలాగే భారత్ కోసం మంచి వాణిజ్య విధానాన్ని రూపొందిస్తామని ట్రంప్ ఈ సందర్భంగా తెలిపారు. ఇక అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ట్రంప్కు ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే వైట్ హౌస్లో మళ్ళీ ట్రంప్ను చూడడం చాలా ఆనందంగా ఉందని, మరో 4 ఏళ్లు ట్రంప్తో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందన్నారు. ఇక భారత్ అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్తామని, అమెరికా ప్రయోజనాలే అత్యున్నతంగా ఉండేందుకు ట్రంప్ కృషి చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ట్రంప్ లాగే తాను కూడా భారత్ ప్రయోజనాలు కాపాడడం చాలా గొప్ప అదృష్టంగా భావిస్తున్నామని, తామిద్దరం కూడా రెట్టింపు వేగంతో పని చేస్తామన్నారు. ఇందులో భాగంగా భారత్ అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్తామన్న మోడీ, ఇరు దేశాలు మరింత ఎత్తుకు ఎదగాలన్నదే తమ ఆకాంక్ష అని తెలిపారు. భారత్ ఎప్పుడూ శాంతి వైపే ఉంటుందని, శాంతి కోసం తీసుకునే చర్యలకు భారత్ మద్దతు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఇక అంతకుముందు వర్షం, శీతల వాతావరణ పరిస్థితులను సైతం లెక్క చేయకుండా భారత సంతతి అమెరికన్స్ అంతా కూడా అక్కడికి భారీగా అశేషంగా తరలివచ్చి మోడీకి ఘన స్వాగతం పలికారు. త్రివర్ణ పతాకాలు పట్టుకుని భారత్ మాతాకి జై, వందే మాతరం, మోడీ మోడీ అంటూ నినాదాలు హోరెత్తించారు. వారందరికీ ఎక్స్ వేదికగా ప్రధాని కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక ట్రంప్ 2.0 సర్కార్లో కీలక పాత్ర పోషిస్తున్న స్పేస్ ఎక్స్ CEO, అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అధినేత అయిన ఎలన్ మస్క్ మోడీతో సమావేశమయ్యారు. మోడీ బస చేసిన ప్రఖ్యాత బ్లేర్ హౌస్కు ఆయన తన 3 పిల్లలతో కలిసి వచ్చారు. ప్రధానితో సమావేశంలో ఆత్మీయంగా మాట్లాడారు ఆయన. అంతరిక్షం, సాంకేతికత, నవకల్పనలు సహా పలు అంశాలపై మస్క్తో చర్చించినట్లు మోడీ ఎక్స్లో తెలియజేశారు. ఇక కనిష్ట ప్రభుత్వం గరిష్ట పాలన కోసం భారత్ చేస్తోన్న ప్రయత్నాలు, తీసుకొస్తోన్న సంస్కరణలను ఆయనకు వివరించినట్లు తెలిపారు. అలాగే భారత్లో టెస్లా ఎంట్రీ, స్టార్లింక్ ఇంటర్నెట్ సేవలపై చర్చించే అవకాశం ఉన్నట్లుగా కూడా కథనాలు వెలువడినటువంటి వేళ వీరిద్దరి భేటీ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. మరోవైపు అమెరికా జాతీయ భద్రతా సలహాదారు మైఖేల్ వాల్ట్ కూడా మోడీతో సమావేశమయ్యారు. భారత్ అమెరికా సంబంధాల్లో రక్షణ, సాంకేతికత, భద్రతా రంగాలు చాలా కీలకమని ఆయన మోడీ ఎక్స్లో పోస్ట్ చేశారు. వాటిపై వాల్ట్తో చర్చలు ఫలప్రదంగా ముగిశాయని తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అలాగే సెమీ కండక్టర్స్, అంతరిక్షం తదితర రంగాల్లో ఇరు దేశాలు కూడా పరస్పర సహకారం పెంచుకునేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ప్రధాని మోడీ తెలిపారు. అలాగే వాల్ట్ను భారత్కు గొప్ప స్నేహితుడిగా అభివర్ణించారు. వర్షం, శీతల వాతావరణ పరిస్థితులను సైతం లెక్క చేయకుండా భారత సంతతి అమెరికన్స్ అంతా కూడా అక్కడికి భారీగా తరలి వచ్చి మోడీకి ఘన స్వాగతం పలికారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని.
మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.